హైడ్రా ఓ సంచలనం. హైదరాబాద్ పరిధిలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకుపడుతోంది. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా బాంబు బడా బాబుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇప్పుడు ఫుల్ పవర్స్తో మరింత దూకుడు పెంచింది. ఇక హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక యోధుడికి పోరాటం కంటే మెరుగైన ప్రత్యామ్నాయం లేదు. ఇది భగవద్గీత శ్లోకంలోని భావం. శ్రీకృష్ణుడు ఈ బోధనలను అనుసరించే ధర్మం కోసం యుద్ధం చేస్తున్నా, ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నా, కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తున్నామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున హైడ్రా గురించి వ్యాఖ్యానించారు. ఆ గీతాసారాన్ని పూర్తిగా వంట పట్టించుకున్న హైడ్రా ఫుల్ పవర్స్ తో దూకుడు ప్రదర్శిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు చేసింది. అక్రమార్కుల భరతం పట్టడమే ధ్యేయంగా దూసుకుపోతున్న హైడ్రాకు అదనంగా సిబ్బంది సైతం తోడైంది. ఇక నోటీసుల నుంచి కూల్చివేతల వరకు అన్ని హైడ్రా డైరెక్షన్లోనే జరగనుండడంతో ఇక ఫుల్ పవర్స్ తో హైడ్రా తన ఫుల్ పవర్ ను చూపించనుంది. కాగా ముందుగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హైడ్రా వారందరినీ హిట్ లిస్ట్ లో చేర్చింది. ఇప్పుడు వారందరికీ చుక్కలు చూపించనున్నట్టుగా తెలుస్తోంది. జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేపట్టిన ఆపరేషన్తో ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైంది. ముచ్చటపడి కట్టుకున్న ఫామ్ హౌజులు, పచ్చటి ప్రకృతి అందాల మధ్య నిర్మించుకున్న భవనాలు ఎక్కడ నేలమట్టమవుతాయో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీంతో హైడ్రా పంజా తమ నిర్మాణాల దాకా రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రులు, ఉన్నతాధికారుల ద్వారా మంత్రాంగం మొదలుపెట్టారు. అయితే హైడ్రా వర్గాలు మాత్రం ఒత్తిళ్లకు తలొగ్గం. ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చకుండా వదలవని తేల్చి చెబుతున్నాయి. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది. హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళ్లాడిన హైదరాబాద్ మహానగరం నేడు కాంక్రీట్ జంగిల్గా మారింది. చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి నాలాలను మూసేసి నిర్మాణాలు చేపట్టడమే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రాను విస్తరించారు. సీఎం రేవంత్ ఆశయాన్ని ఆచరణలో పెట్టడమే ధ్యేయంగా బరిలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలు నిర్మోహమాటంగా కూల్చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను సైతం కూల్చేసింది. స్వపక్షమైన, విపక్షమైన ప్రజా సంపదను సంరక్షించడం కోసం ఎందాకైనా వెళతాను అని చెప్పిన సీఎం కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. కాంగ్రెస్ నేత పల్లంరాజు నిర్మాణాలనే మొదట కూల్చివేయటం హైడ్రా చిత్తశుద్ధికి అద్దం పడుతోందని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇక విమర్శలొచ్చినా, ప్రశంసలొచ్చినా దూకుడు మాత్రం తగ్గేదేలే అన్న మెసేజ్ ను హైడ్రా చాలా బలంగా తీసుకెళ్తోంది. ఇప్పుడు వరకు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇక ముందుంది అసలు సినిమా అన్న సంకేతాలు పంపుతోంది హైడ్రా. ఇప్పటికే పలువురు ప్రముఖ లీడర్ల ఇళ్లకు, ఫ్లాట్లకు నోటీసులు కూడా పంపింది. మొత్తానికి హైడ్రా బలోపేతం కావడంతో అటు చెరువుల్లో నిర్మాణాలు చేసిన వారికి, అనుమతులు ఇచ్చిన వారికి సైతం చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా దూకుడుతో చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా మాత్రం చకచక తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో భవనాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా సీరియస్ గా ఉంది. ఇప్పటికే 50 మంది అధికారుల చిట్టాను హైడ్రా అధికారులు సిద్ధం చేశారు. 4 చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. మున్సిపల్ శాఖ, హెచ్ఎండిఏ, సర్వే డిపార్ట్మెంట్లలో పనిచేసిన 6 అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్ కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు.
అనుమతుల విషయంలో గతంలో కూకట్పల్లి, శేర్లింగపల్లిలో పనిచేసిన జోనల్ కమిషనర్ల నుంచి హైడ్రా వివరణ తీసుకుంది. హైడ్రా లిస్టులో పలువురు మున్సిపల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ డీసీలు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. మరికొందరైతే ముందుగానే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు బడాబాబులు తమ నిర్మాణాలను కోల్చకుండా స్టే ఆర్డర్లు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తానికి హైడ్రా దూకుడుతో అక్రమార్కుల్లో లబ్డబ్ మొదలైంది. కూల్చివేస్తామని నోటీసులు ఇస్తుండటంతో ఏ క్షణాన హైడ్రా బాంబు తమ ఇళ్ల మీద పడుతుందో అని వాళ్లు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది.